ఎలక్ట్రిక్ ఆటో అంటే సిటీ లిమిట్స్లో తిరగడానికి మాత్రమే అనుకుంటారు. 150 నుంచి 200 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే పెద్ద విషయం అనుకుంటారు. కానీ ఈరోజు మేము ఒక అతిపెద్ద ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు ఎలక్ట్రిక్ ఆటో మీద అయితే నడపబోతున్నాం అనమాట. సో ఈ ఛాలెంజ్లో మేము విజయవాడలో అంటే ఆటో నగర్ వద్ద నుంచి అయితే బ్యాక్సీ ఎలక్ట్రిక్ ఆటో మీద అయితే జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సుమారుగా ఒక 160 కిలోమీటర్ల వరకు జర్నీ చేసిన తర్వాత రాజమండ్రిలో అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేస్తాము. ఆ తర్వాత మా జర్నీ అయితే కంటిన్యూ చేసి విశాఖపట్నం దగ్గర అయితే ఎండ్ చేయబోతున్నాం. సో అంటే సుమారుగా ఒక 370 కిలోమీటర్ల వరకు జర్నీని అయితే కవర్ చేయబోతున్నాం. సో మరి మేము ఈ ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయబోతున్నామా లేదా కంప్లీట్ డీటెయిల్స్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. సో మనం రేంజ్ టెస్ట్ ఛాలెంజ్ చేయడం కోసం యూజ్ చేస్తున్న ఎలక్ట్రిక్ ఆటో ఇదే అనమాట. ఈమార్ట్ ఆటోమోటివ్ కంపెనీ వాళ్ళ బ్యాక్సీ లైన్ ఎలక్ట్రిక్ ఆటో. ఇది ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. 4-in-1 ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్ కింద అయితే వస్తుంది. సో మనకి బాడీ పరంగా చూసుకున్నట్లయితే మెటల్ బాడీతో అయితే ఎలక్ట్రిక్ ఆటో అయితే వస్తుంది అనమాట. ముందు సైడ్ చూసుకున్నట్లయితే 14 అంగుళాల ట్యూబ్లెస్ చైర్ అయితే వస్తుంది అనమాట. అలానే ముందు సైడ్ మీకు స్ప్రింగ్ సస్పెన్షన్తో అయితే ఎలక్ట్రిక్ ఆటో అయితే లభిస్తుంది అనమాట. మీకు 4-in-1 ఆటో ఎలక్ట్రిక్ కావడం వల్ల ముందు వైపు అయితే ఒక డ్రైవరు, వెనక సైడ్ వచ్చి ముగ్గురు ప్యాసింజర్ అయితే కూర్చునే విధంగా అయితే ఎలక్ట్రిక్ ఆటోని అయితే డిజైన్ చేశారనమాట. సో మీకు కంఫర్టబుల్ సీటింగ్తోనే మీకు ఎలక్ట్రిక్ ఆటో అయితే లభిస్తుంది. ఆల్రెడీ మేము ప్రీవియస్గా కూడా దీని మీద కొన్ని వీడియోస్ చేసాము. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఆటో మీద ఈ రేంజ్ టెస్ట్ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఈ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 15 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ చూసుకున్నట్లయితే 250 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇందులో మీకు 13 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 49 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు అనమాట. అండ్ ఇందులో ఎటువంటి గేర్స్ అయితే ఉండవు అనమాట. జస్ట్ మీరు కీ ఆన్ చేసిన తర్వాత మీరు ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఈజీగా అయితే నడుపుకోవచ్చు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటోని మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవడానికి 4.5 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. అదే మీరు ఫాస్ట్ ఛార్జర్ వద్ద అయితే ఛార్జింగ్ స్టేషన్ దగ్గర అయితే కనుక 45 నిమిషాల్లోనే మీరు ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మీకు లైటింగ్ పరంగా చూసుకున్నట్లయితే LED లైటింగ్ సిస్టమ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. అలానే ఆటో పైన చూసుకున్నట్లయితే సాఫ్ట్ రూఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మీకు పైన ఎటువంటి ఆప్షన్ పెట్టుకోవాలనేది కూడా కస్టమర్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. కంపెనీ వాళ్ళు అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ మీద మొత్తం 9 కాంపోనెంట్స్ మీద అయితే వీళ్ళు 5 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ వారంటీ అయితే ఇస్తున్నారు అనమాట. ఆ కాంపోనెంట్స్ ఏంటంటే బ్యాటరీ, మోటార్, కంట్రోలర్, ఛార్జర్, DC కన్వర్టర్, డిస్ప్లే, థ్రాటల్, అలానే వైరింగ్ హార్నెస్ మరియు గేర్ బాక్స్. ఈ 9 కాంపోనెంట్స్ మీద కూడా కంపెనీ నుంచి 5 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ల వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తాం అనేది చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మీకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. 15 కిలోవాట్-అవర్ల లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్ అనమాట. సో లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్ అవ్వడం వల్లే కంపెనీ వాళ్ళు ఇలాగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గానే ఉండి 2 లక్షల కిలోమీటర్ల వారంటీ పాసిబిలిటీ ఉంటుందని చెప్పి అయితే చెప్తున్నారు అనమాట. ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ ని మీరు ఛార్జ్ చేసుకోవడానికి DC ఫాస్ట్ ఛార్జర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ కోసం వీళ్ళు యూజ్ చేస్తున్న కనెక్టర్ చూసుకున్నట్లయితే Type 6 కనెక్టర్ అనమాట. సో ఈ Type 6 కనెక్టర్ ఏదైతే ఫాస్ట్ ఛార్జర్ దగ్గర మీరు ఛార్జింగ్ పెట్టుకుంటే 45 minutes లోనే మీరు ఎలక్ట్రిక్ ఆటో అనేది ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే ఇది కస్టమర్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. సో మీరు చూసినట్టుగా కస్టమర్ ఎలా అయితే యాక్సెసరీస్ ఫిట్ చేసుకున్నారు, మీకు కూడా కావాల్సినట్టుగా కస్టమైజబుల్ ఆప్షన్ అయితే చేయించుకోవచ్చు అనమాట. ఇక చివరిగా ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఆన్ రోడ్ ధర చూసుకున్నట్లయితే 4,70,000 రూపాయలకి అయితే విజయవాడలోని ఆన్ రోడ్ ప్రైస్కి అయితే కంపెనీలు అయితే అందిస్తున్నారు. సో ఈ ఆటోని ఆల్రెడీ ఒక కస్టమర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 21,301 కిలోమీటర్ అయితే తిరిగారు. సో ఇప్పుడు మన ఎలక్ట్రిక్ ఆటోని విజయవాడలోని ఆటో నగర్ వద్ద ఉన్న మనకి ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్ గారితో పాటు మొత్తం 4 ఇంక్లూడింగ్ మీ అంటే మొత్తం 5 కూర్చుని అయితే ఎలక్ట్రిక్ ఆటో అయితే ప్రయాణం అయితే చేయబోతున్నాం. ఫస్ట్ స్టాప్ వచ్చి మనకి విజయవాడ నుంచి రాజమండ్రి దగ్గర అయితే స్టాప్ తీసుకుని అక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ పెడతాం. అక్కడ నుంచి రైడ్ అయితే కంటిన్యూ చేస్తాం. సో మన ఫైనల్ స్టాప్ చూసుకుంటే విశాఖపట్నం NED జంక్షన్ దగ్గర అయితే ఈ రేంజ్ టెస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. అలానే ఒక చిన్న నోట్ ఏంటంటే మన ఎలక్ట్రిక్ ఆటోని రేంజ్ టెస్ట్ చేస్తున్న టైంలో మేము ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం తెలియడం కోసం మొబైల్ యాప్ అయితే యూజ్ చేస్తాం. బట్ అన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసే టైంలో కొన్నిసార్లు మొబైల్ యాప్ కిల్లే అవకాశం ఉంది. సో మీకు రెఫరెన్స్ కోసం ఏంటంటే ఇక్కడ విశాఖపట్నం రీచ్ అయ్యే వరకు అంటే విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు రీచ్ అయ్యేదాన్ని మీరు రెఫరెన్స్ గా తీసుకోండి. ఇన్ కేస్ కిల్ అవుతే కనుక ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తాను, యాప్ ఇన్ఫర్మేషన్ కూడా. అలానే ఎలక్ట్రిక్ ఆటో జర్నీ అంతా కూడా మనం 49 కిలోమీటర్ల టాప్ స్పీడ్ విత్ అయితే చేయబోతున్నాం అనమాట. సో మేము ఇనిషియల్ గా ప్రతి 25 కిలోమీటర్ల జర్నీ రీచ్ అయిన తర్వాత స్టాప్ తీసుకుని రీచ్ అయిన పాయింట్ అయితే చెప్తాము. ఆ తర్వాత నుంచి పెంచుకుంటే 50 కిలోమీటర్ల వరకు మాక్సిమం రీచ్ అయిన తర్వాత 50 కిలోమీటర్స్ వరకు చెప్తూ ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత మరొకసారి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మన జర్నీలో మనతో పాటు ఉండే వాళ్ళు వీళ్ళే అనమాట. సో ఈయన కృష్ణ గారు, ఈయన డ్రైవర్ గారు. సార్ మీ పేరు? గౌరీ శంకర్ గారు, వరబాబు, మణిగంట, నేను కృష్ణ. సో మొత్తం 5 అయితే ఈ రేంజ్ టెస్ట్ లో అయితే మనం అయితే ఉండబోతున్నాం. ఇప్పుడైతే మనం విజయవాడ ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ ఆటో నగర్ 100 feet రోడ్ దగ్గర నుంచి అయితే రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో మేము స్టార్ట్ అయిన తర్వాత ఇనిషియల్
ఇనిషియల్గా 25 కిలోమీటర్స్ దగ్గర ఫస్ట్ స్టాప్ తీసుకుని ఆ తర్వాత నుంచి ప్రతి 50 కిలోమీటర్స్ దగ్గర స్టాప్ తీసుకుంటూ మన జర్నీని అయితే కంటిన్యూ చేద్దాం. సో మనకి ఎలక్ట్రిక్ ఆటోలో ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 21,301 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగిందనమాట. ఇప్పుడైతే మనం రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దామండి. గూగుల్ టైం చూస్తే 11 గంటల 14 నిమిషాలు అయింది. ఇప్పుడైతే ఫోన్లో ఉన్న స్పీడోమీటర్ని కూడా నేను ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే మన రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం 25 కిలోమీటర్ల రేంజ్కి అయితే రీచ్ అయ్యామండి. టైం చూస్తే 12 గంటల 2 నిమిషాలు అయితే అయింది. అలాంటి ఓడోమీటర్ రీడింగ్ చూస్తే 21,327 కిలోమీటర్లకు అయితే రీచ్ అయ్యాము. 100% ఛార్జ్ కాస్తే ఇప్పుడు 13% తగ్గి 87% అయితే రీచ్ అయింది అనమాట. సో మనైతే ఇప్పుడు 25 కిలోమీటర్ల వరకు అయితే రేంజ్ అయితే రీచ్ అయ్యామన్నమాట. పుట్టిపాటికి సంబంధించిన టోల్ ప్లాజా రీచ్ అయ్యి 3 కిలోమీటర్స్ అలా ముందుకైతే రావడం జరిగింది. నెక్స్ట్ స్టాప్ మనం 50 కిలోమీటర్ దగ్గర అయితే తీసుకుందాం. ఇప్పుడైతే మన రేంజ్ టెస్ట్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే మనం 50 కిలోమీటర్ల రేంజ్కి అయితే రీచ్ అయ్యండి. టైం చూస్తే 12 గంటల 42 నిమిషాలు అయితే అయింది. లొకేషన్ చూసుకున్నట్లయితే ఏలూరు దగ్గరలో ఉన్నాం. ఇక్కడ విజ్ఞాన్స్ ఓల్డ్ వన్ స్కూల్ అనే ఒక కరెక్ట్గా ఆపోజిట్లో అయితే ఉన్నాం అనమాట. ఓడోమీటర్ రీడింగ్ చూస్తే 21,353 కిలోమీటర్లకి అయితే రీచ్ అయ్యాం. స్టేట్ ఆఫ్ ఛార్జ్ చూసుకున్నట్లయితే 73% అయితే ఉందండి. ప్రస్తుతం అయితే మనం 100 కిలోమీటర్ల రేంజ్కి అయితే రీచ్ అయిపోయామండి. టైం 1 గంట 56 నిమిషాలు అయితే అయిందనమాట. ఇక్కడ మన ప్లేస్ చూసుకున్నట్టయితే నల్లజర్లకు ఒక 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం అనమాట. ఒకసారి మనం ఓడోమీటర్ రీడింగ్ చూస్తే 21,406 కిలోమీటర్లకి అయితే రీచ్ అయ్యాము. బ్యాటరీ పర్సెంటేజ్ ఇంకా 45% అయితే మిగిలి ఉందండి. ఇప్పుడైతే మన రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వచ్చి 150 కిలోమీటర్లు రీచ్ అయిన తర్వాత అయితే నెక్స్ట్ స్టాప్ తీసుకుందాం. సో ఇప్పుడైతే మనం 161.89 కిలోమీటర్లకి అయితే రీచ్ అయ్యామన్నమాట. రాజమండ్రికి అయితే వచ్చేయడం అయితే జరిగింది. టైం మధ్యాహ్నం 3 గంటల 38 నిమిషాలు అయితే అయిందండి. సో ఇదే రాజమండ్రి ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ అనమాట. సో FCA గోడౌన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట. పక్కనే DC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అందుబాటులో ఉంది. ఆల్రెడీ ఇంకొక ఎలక్ట్రిక్ ఆటో అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. లంచ్ బ్రేక్ అయితే తీసుకుందాం అండి. సో మన ఏదైతే ఎలక్ట్రిక్ ఆటో ఉందో ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసి ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మన జర్నీని అయితే కంటిన్యూ చేద్దాం. కిలోమీటర్ రీడింగ్ వచ్చి 21,469 కిలోమీటర్లకి అయితే రీచ్ అయ్యాము. ఇంకా స్టేట్ ఆఫ్ ఛార్జ్ వచ్చి 10% అయితే మిగిలి ఉందండి. సో ఇప్పుడైతే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకుందాం. సో ఇప్పుడైతే మన ఎలక్ట్రిక్ ఆటోకి అయితే ఛార్జింగ్ అయితే పెడుతున్నాం అండి. సో ఇప్పుడైతే మనకి ఛార్జింగ్ అయితే ఎక్కుతుందండి. సో వన్స్ ఈ ఎలక్ట్రిక్ ఆటో ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత మన ఇక్కడి నుంచి విశాఖపట్నం అయితే బయలుదేరదాం. సో మనం రాజమండ్రిలో అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఒకసారి మనకి ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి ఎంత డబ్బులు అయితే ఖర్చు అయినా కూడా మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అయితే చేస్తాం చూడండి. స్క్రీన్ షాట్ అయితే వేస్తాము. 2 సెషన్స్లో అయితే ఛార్జింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే కొన్ని పవర్ ఇష్యూస్ అయితే రావడం జరిగింది ఈ రోజు రాజమండ్రిలో. అందుకనే ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చింది. ఓవరాల్గా 223 రూపాయలు అయితే ఖర్చు అయింది అనమాట. ఇప్పుడైతే మన ఫుల్ ఛార్జ్ అయిపోయింది కాబట్టి మన ఎలక్ట్రిక్ ఆటో యొక్క రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మీకు ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాలి. ఈమార్ట్ ఆటోమోటివ్ కంపెనీ వాళ్ళు కేవలం రాజమండ్రి లేకపోతే విజయవాడనే కాకుండా చాలా ప్రాంతాల్లో DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసామని చెప్తున్నారు. ఆ లొకేషన్స్ ఏంటో ఇప్పుడైతే మీకు చెప్తాను. వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, తణుకు, భీమవరం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంతాల్లో అయితే ఈమార్ట్ ఆటోమోటివ్ వల్ల ఆల్రెడీ DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్స్టాల్ చేసామనేది చెప్తున్నారు. ఇవి కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళు DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే పెట్టబోతున్నారు. దానికి కావాల్సిన ఛార్జర్స్ కూడా వీళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. ఎటొచ్చి 3 ఫేజ్ సంబంధించిన కనెక్షన్ ఒకటే పెండింగ్ లో ఉందని అయితే చెప్తున్నారు. ఆ లొకేషన్స్ ఏంటో కూడా మీకు చెప్తాను. శ్రీకాకుళం, విజయనగరం, గాజువాక, ద్వారక, తిరుమల, గుంటూరు, తిరుపతి, కర్నూలు. సో ఈ ప్లేసెస్ లో అయితే త్వరలోనే ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ వాళ్ళు ఈ లొకేషన్స్ లో కూడా DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే పెడతాం అనేది చెప్తున్నారు. దీంతో పాటుగా ఓలా సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ వద్ద కూడా లేకపోతే బోల్ట్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ దగ్గర కూడా వీళ్ళ ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడైతే మన రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు సాయంత్రం 5 గంటల 50 నిమిషాలు అయిందండి. ఇప్పుడైతే మనం ఫుల్ ఛార్జ్ పెట్టుకుని రాజమండ్రి షోరూమ్ నుంచి అయితే రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేయబోతున్నాం. సో మీరు ఛార్జింగ్ చూడొచ్చు, ఫుల్ ఛార్జింగ్ 100% అయితే ఉందన్నమాట. సో మన కిలోమీటర్ రీడింగ్ అయితే 21,469 కిలోమీటర్లు అలాగ ఉంది. ఇప్పుడైతే మన రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం.
ఇప్పుడైతే మనం 200 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అయ్యామండి. టైం చూస్తే సాయంత్రం 6:55 అయితే అయింది. డాష్ బోర్డ్ రీడింగ్ చూస్తే 21,509 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యాం. మనకి ఛార్జింగ్ వచ్చి 81% అయితే ఉందండి. ఇప్పుడైతే మన నెక్స్ట్ స్టాప్ వచ్చి 250 కిలోమీటర్ల రేంజ్ రీచ్ అయిన తర్వాత తీసుకుందాం అనమాట. మనం ఇప్పుడు అనకాపల్లి వైపుగా వెళ్ళి ఆ తర్వాత విశాఖపట్నం అయితే వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే మనం 250 కిలోమీటర్ల రేంజ్కి అయితే రీచ్ అయ్యండి. టైం 8:22 అయింది. రీడింగ్ చూస్తే 21,561 కిలోమీటర్లు అయితే ఉంది. అంటే ఛార్జింగ్ పర్సెంటేజ్ చూస్తే 53% అయితే ఉందన్నమాట. సో ప్రస్తుతం అయితే మనం ఎర్ర కోనేరు అనే ఒక ప్లేస్ అయితే దాటి అయితే ముందుకైతే రావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనం 300 కిలోమీటర్ల రేంజ్ రీచ్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ అయితే తీసుకుందాం. ఇప్పుడైతే రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే టైం 10:18 అయిందండి. కిలోమీటర్ రీడింగ్ చూస్తే 324.75 కిలోమీటర్లకి అయితే రీచ్ అయ్యాము. ఓడోమీటర్ రీడింగ్ చూస్తే 21,637 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇంకా ఛార్జింగ్ పర్సెంటేజ్ అయితే 12% అయితే మిగిలి ఉందండి. మనం అయితే ఇప్పుడు అనకాపల్లి దగ్గర ఉన్న ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ దగ్గర అయితే రావడం జరిగింది అనమాట. సో ఈ షోరూమ్ దగ్గర అయితే DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడైతే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నాం. సో ఇక్కడైతే మనం మరీ ఎక్కువసేపు అయితే ఛార్జింగ్ అయితే చేయం. ఒక 20 మినిట్స్ అలా ఛార్జింగ్ చేసి అయితే మన రేంజ్ టెస్ట్ ఛాలెంజ్ అయితే కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడైతే మన అనకాపల్లి దగ్గర అయితే ఒక 40% వరకు ఛార్జింగ్ పెట్టుకున్నాం అనమాట. సో పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఫైనల్ డెస్టినేషన్ మన NAD జంక్షన్ అయితే రీచ్ అవుదాం. ఇప్పుడైతే మన NAD జంక్షన్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. మన ఫైనల్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఇప్పటివరకు మనం 359.36 కిలోమీటర్ల వరకు అయితే రైడ్ చేయడం జరిగింది. సో ఈ ట్రావెలింగ్ టైం చూసుకున్నట్లయితే 12 గంటల 48 నిమిషాల పాటు మన ట్రావెలింగ్ టైం అనమాట. గూగుల్ టైం చూసుకున్నట్లయితే 12 గంటల 5 నిమిషాలు అయిందనమాట. ఛార్జింగ్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 22% అయితే ఉంది. 21,672 కిలోమీటర్లు అయితే ఇప్పటి వరకు అయితే మనం ట్రావెల్ అయితే చేయడం జరిగింది అనమాట. సో ఇదే మన NAD జంక్షన్ అనమాట. సో ఇక్కడ NAD జంక్షన్ నుంచి అయితే ముందుకైతే వచ్చి ఆపాము. అక్కడ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి వెహికల్స్ ఆపకుండా. సో మన అందరూ కూడా ఇప్పుడు డెస్టినేషన్కి అయితే సక్సెస్ఫుల్గా అయితే రీచ్ అయిపోవడం జరిగిందనమాట. సో మనమైతే విజయవంతంగా విజయవాడ నుంచి విశాఖపట్నం అయితే రీచ్ అయ్యామన్నమాట. NAD జంక్షన్ దగ్గరికి అయితే రీచ్ అవ్వడం జరిగింది. సో మనకి టోటల్ జర్నీ చూసుకున్నట్లయితే జర్నీ టైం 12 గంటల 48 నిమిషాలు అయితే టైం పట్టిందనమాట. సో ఇక్కడ మేము విజయవాడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత రాజమండ్రి దగ్గర అయితే బ్రేక్ తీసుకున్నాం. ఎందుకంటే మనం భోజనం చేయాలి కాబట్టి అక్కడ అయితే తీసుకున్నాం. ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టుకున్నాం. అక్కడ ఏంటంటే పవర్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంచెం టైం వెయిట్ చేయాల్సి వచ్చింది. సుమారుగా 2 గంటల 20 నిమిషాలు అనేది అక్కడ వెయిట్ చేసాము. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసాము. దాని తర్వాత మధ్యలో మేము తీసుకున్న ఇంకొక బ్రేక్ ఏంటంటే అనకాపల్లి దగ్గర అయితే ఒక 20 మినిట్స్ ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాం. అది స్మాల్ బ్రేకే. ఇంకా మధ్యలో ఎక్కడైతే మేమైతే బ్రేక్స్ అయితే తీసుకోలేదు అనమాట. ఇలా కంటిన్యూ జర్నీ చేసిన తర్వాత సో మేము ఇక్కడ 12 గంటల 48 నిమిషాలకి అయితే ఇక్కడ రీచ్ అనమాట. ఏదైతే రేంజ్ టెస్ట్ ఛాలెంజ్ అనేది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసాము. సో మనం ధైర్యంగానే విజయవాడ నుంచి మనకి విశాఖపట్నం వరకు కూడా ట్రావెల్ చేయొచ్చు ఎలక్ట్రిక్ ఆటో సోదరులు. ముఖ్యంగా ఈమార్ట్ ఆటోమోటివ్ వాళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం వల్ల సో వాళ్ళకి రాజమండ్రి దగ్గర కానివ్వండి, లేకపోతే మనకి అనకాపల్లి కానివ్వండి, ఈ ప్లేసెస్లో విజయవాడ దగ్గర కానివ్వండి, ఈ ప్లేసెస్ అన్నింటిలో ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి సరిగ్గా ప్లాన్ చేసుకోకుంటే కనుక మీరు విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు కూడా రేంజ్ ఇబ్బందులు లేకుండా అయితే ట్రావెల్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం జర్నీ అంతా కూడా మా టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే 49 కిలోమీటర్ టాప్ స్పీడ్తోనే మేము ఈ జర్నీ అంతా కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది రేంజ్ టెస్ట్ ఛాలెంజ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఇది ఈమార్ట్ ఆటోమోటివ్ సంబంధించిన బ్యాక్సీ లైన్ ఎలక్ట్రిక్ ఆటో మీద అయితే మేము ఈ కంప్లీట్ రేంజ్ టెస్ట్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ఈమార్ట్ ఆటోమోటివ్ సంబంధించి ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకోలేదు వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇటువంటి లేటెస్ట్ కంటెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలీ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.